నేపాల్లో జనరేషనల్ జెడ్ ఆందోళనలు హింసకు దారితీసిన నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు మంత్రి పృథ్వీ సుభా గురుంగ్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్లు పనిచేయడం ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ల గడువు పేరిట ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా సహా 26 సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేసింది నేపాల్ ప్రభుత్వం. దీనిపై మొదలైన చర్చ కాస్త కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి వైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందనే ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో నిషేధించాల్సింది సోషల్ మీడియాను కాదు, కరప్షన్ను అంటూ యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. జనరేషన్ జెడ్ పేరిట అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఒక్కసారిగా వేల మంది రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు చేపట్టారు. కాఠ్మాండులో ప్రారంభమైన నిరసనలు దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాయి. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. నేపాల్ పార్లమెంట్లోకి దూసుకువెళ్లి నిప్పు పెట్టారు. పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు. నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. నిరసనకారుల ఆందోళనలు, పోలీసుల బాష్పవాయు ప్రయోగం, కాల్పులతో కాఠ్మాండు రణరంగంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. మరోవైపు ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు ప్రజల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.